నమస్తే, నేను రోజా. వెల్కమ్ టు ఆలోచన. ఇవాళ 79th ఇండిపెండెన్స్ డే. ఇవాళ రోజు ఎలా మొదలైందంటే, ఓ మంచి మిత్రులు హ్యాపీ ఇండిపెండెన్స్ డే అంటే మనం కూడా విష్ యూ ద సేమ్ అంటూ మొదలెట్టాం. కానీ ఒక్కసారి సరిగ్గా ఆలోచిస్తే మనకి ఈ 79 ఏళ్ల ఇండిపెండెన్స్లో అసలు రైట్ ఇన్ఫర్మేషన్ మన వరకు యాక్సెస్ ఉందా, ఆ ఇన్ఫర్మేషన్ని మనం ఎలా ప్రాసెస్ చేసాం అనే ఒక చిన్న ఆలోచన వచ్చింది. ఈ చిన్న ఆలోచన కనుక్కోవాలి అంటే నాకు తెలిసిన నా గురువు గారు లాగా నా మెంటర్ ఒకరున్నారు. ఆయన సోషల్ రెస్పాన్సిబిలిటీ చాలా హై ఉండి చాలా యాక్టివ్గా ఇలాంటి ఇన్ఫర్మేషన్ మీద నాకైతే ఒక గో టు పర్సన్. అయితే ఆయన గురించి నేనైతే ఒక ఇంట్రో చెప్పాలి. ఆయన 12 ఏళ్ల వయసులోనే థియేటర్ ఆర్ట్లో డ్రామా అనే ఒక విషయాన్ని మొదలెట్టి 900కు పైగా థియేటర్ డ్రామాస్ తను స్వయంగా నటించి, అలాగే కొన్ని వందలాది ప్లేస్ డైరెక్ట్ చేసి, లాంగ్వేజ్ బ్యారియర్ అనేది లేకుండా హిందీలో కానీ తెలుగులో కానీ డైరెక్ట్ చేస్తూ ఆ కళని తనతో ఆగిపోనివ్వకుండా ఎంతోమందికి ఇన్స్పిరేషన్ ఇవ్వటమే కాకుండా వాళ్ళని యాక్టర్స్గా చాలా ఫైన్ ట్యూన్ చేస్తూ ఒక కింగ్ మేకర్గా ఆయన ఉన్నారు. ఆయన ప్రతి ఒక్క వ్యక్తి యాక్టర్ అవ్వాలనుకున్నప్పుడు ప్రతి యాక్టర్లోనూ కొన్ని షార్ట్ కమింగ్స్ ఉంటాయి. అది స్క్రిప్ట్ పరంగా కావచ్చు, లేదా వాళ్ళకున్న టాలెంట్ పరంగా కావచ్చు. దాన్ని సానపెట్టడానికి ఒక గురువు చాలా అవసరం. వాళ్ళని సరిగ్గా పరికించి వాళ్ళ స్ట్రెంగ్త్ ఏంటి, వాళ్ళ వీక్నెస్ ఏంటి, వాళ్ళకు వస్తున్న ఆపర్చునిటీస్ ఏంటి, వాళ్ళకున్న భయాలు ఏంటి, వాటిని దూరం చేస్తూ మంచి ఫైన్ యాక్టర్స్గా ట్రైన్ చేయడానికి ప్రస్తుతం 100 కోట్ల సినిమాలు తీస్తున్న పీపుల్ మీడియా ఫ్యాక్టరీలో ఒక అత్యున్నతమైన గురువు రోల్లో ఉంటున్నారు. సో సోషల్ రెస్పాన్సిబిలిటీ పరంగా కూడా నాకున్న చాలా డౌట్స్కి ఆయన క్లారిటీ ఇవ్వగలుగుతారు. కాబట్టి ఈ ఇండిపెండెన్స్ డే రోజున ఇంతకంటే మంచి ఆపర్చునిటీ రాదు అని నేను డాక్టర్ మహేంద్ర చక్రవర్తి గారి దగ్గరికి వచ్చాను. అయితే మహేంద్ర గారు ఇది ఒక్కటే కాదు, సోషల్ రెస్పాన్సిబిలిటీ హై ఎందుకన్నాను మీకు చివరిలో చెప్తాను. ప్రస్తుతం అసలు మన ఇండిపెండెన్స్ గురించి మనం మాట్లాడదాం.